కృష్ణా జిల్లా నాగైలంక మండలంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పర్యటించారు. పర్రచివర గ్రామంలో బొండాడ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని నేతలు ప్రారంభించారు. శిబిరంలో 900 మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందజేశారు. బొండాడ గ్రూప్ చైర్మన్ బొండాడ రాఘవేంద్రరావు, బొండాడ ఫౌండేషన్ చైర్మన్ బొండాడ నీలిమ తదితరులు పాల్గొన్నారు. మనిషి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, ఆ మనిషి యొక్క స్వభావం ఎలాంటిది అనేది 3 లక్షణాల్లో మనకు సో దాన్ని బట్టి చూస్తే రాఘవేంద్రరావు గారికి ఈ గ్రామంలో మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాల్సిన అవసరం మన సహకార సంఘం ద్వారా. అయితే ఈ రోజు వరకు అయితే ప్రారంభం కాలేదు, ఇంకొంచెం ఆలస్యంగా వేయటం మట్టుగా ఏదైనా కానివ్వండి. అంచేత అధికారులు ఈ ధాన్య సేకరణలో ఎక్కడ కూడా అలసత్వం వహించొద్దని చెప్పి మాత్రం సందర్భంగా కోరుతున్నాం. నిన్న కూడా మేము నాగాలంకలో కోఆపరేటివ్ వారికి ప్రత్యేకించి వడ్లన్నీ కూడా రోడ్ల మీద కనపడుతున్న పరిస్థితి వచ్చింది. ఏమాత్రం వర్షం వచ్చిన ఇబ్బంది పరిస్థితి అక్కడికి కూడా మేము ఉచితంగా వాళ్ళ కార్పణలు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం. అంచేత నాగేంద్ర గారు చక్కటి వ్యక్తిత్వ వికాస ప్రసంగికుడు. ఆమె కూడా ఏం తక్కువ కాదు. మొన్న అవనిగడ్డలో స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం చూస్తాం. రాఘవేంద్ర గారు తండ్రి గారు మా నాన్నగారు అత్యంత ఆప్తులు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా చిన్నటి నుంచి కూడా ఆ తండ్రి గారిని బాగా ఎరుగున్నాను. మా నాన్నగారు ప్రతి ఎన్నికల్లో కూడా పాపం ఆయన ఎంత కష్టపడేవాడు నాకు ఇప్పుడు కూడా గుర్తొస్తుంది. అయితే ఆ బచ్చయ్య గారి కుమారుడు ఈ సోలార్ లైట్లు ఇచ్చారు మా గ్రామానికి. దాని ప్రారంభోత్సవం రమ్మన్నప్పుడే మొట్టమొదటిసారి చూడటం. ఆ తర్వాత ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు కూడా వారు చేపడుతుంది. ఇంకా చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు మన నియోజకవర్గంలో, అందరూ సామాన్య మద్దతు రైతు కుటుంబం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పేదరిక నిర్మూలన కోసం P4 అనే కార్యక్రమం పెట్టారు. ఆ P4లో ఈ పారిశ్రామికవేత్తలతో కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని పరిష్కారం చేసే దిశలో వాళ్ళ పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా రాఘవేంద్ర గారు భాగస్వామి కావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే దాన్ని సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్ నేను వారికి పంపిస్తాను. వారు ఎన్ని కుటుంబాలకు సాయం చేయగలిగితే అన్ని కుటుంబాలు, ఈ ఊరు నాకు తెలిసినంత 20 కుటుంబాలు ఆ సర్వేలో వచ్చినట్టున్నాయి. వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయన్నారు. అలాగే ఇంకా ఈ ఫౌండేషన్ నుంచి ఎవరెవరికి ఇంకేం చేయాలన్నది తప్పనిసరిగా ఆలోచించాలి. దాంతోపాటు మీరు హైదరాబాద్లో పరిశ్రమ కాదు, ఈ నియోజకవర్గంలో కూడా ఒక పరిశ్రమ స్థాపించి ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించే దానికి కూడా కృషి చేయాలి. దానికి మా వంతు సహకారం మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుందని చెప్పి. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని హైవేలపై అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై తడిచిన ధాన్యాన్ని ఆరబోసుకున్నారు రైతులు. ధాన్యం సకాలంలో కొనుగోలు చేయక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. రోజుల తరబడి రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబెట్టినందుకు పరదాలకు, వడ్లు ఆరబోసేందుకు కూలీలకు ఎక్కువ మొత్తం డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. 5-6 రోజులుగా ఇలా హైవేలపైనే రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. కొనేందుకు లారీలు రావడం లేదని, తేమ శాతం ఎక్కువగా ఉందని మిల్లర్లు ముఖం చాటేస్తున్నారని వాపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు స్పందించి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మాది కొండిపర్రు. మేము 5 ఎకరాల పొలం చేస్తానండి. ఇప్పుడు వారం రోజులండి కనీసం ఇక్కడ బైపాస్లో పోసి మరి ఒడ్డు చూసండి ఇంకా ఆరబెట్టండి అంటున్నారు. కానీ మరి వచ్చి ఇదిగో అదిగో అంటున్నారు. కానీ వాళ్ళు అసలు మమ్మల్ని దించుకోవట్లేదు లారీలని. మీరు అయితే ఏదైనా సరే ఆరబెట్టాలని మమ్మల్ని నాన్న ఇది చేసి చెప్తున్నారండి. వాళ్ళు చెప్తున్నారు, మనం వింటున్నాం. మరి మేము బైపాస్లో పడుకుందండి. మరి రేత్రి పగలు ఇక్కడ కాపలా కాచి పరదాలు అద్ది కూలీలు ఇదంతా చాలా రిస్క్ పడుతున్నామండి. ముందు పైన వాతావరణం బాగొట్టకని దాని గురించి ముందు రిస్క్. కొద్దిగా ఆరబెట్టడం అంటే కొన్ని 2 రోజులు ఆరబెడతాం, దాని సమస్య కాదు. పైన వాతావరణం గురించి మాకు బాగా బాధగా ఉందండి. ప్రభుత్వం వారు ఏదైనా స్పందించి మా ఒడ్డు మాకు బాధ లేకుండా కొంచెం కొనాలి. నా పేరు చేట్ల వీరాంజనేయులు. మాది పామర్ మండలం, కృష్ణా జిల్లా. నేను 1 ఎకరం పొలం చేస్తున్నాను. కోసి 5 రోజులు అవుతుంది. నిమ్ముంది అంటున్నారని ఆరబెడుతున్నాం. ఆరబెడితేనేమో మళ్ళీ వాళ్ళు కొనుక్కోవట్లేదు, తీసుకోవట్లేదు. మిల్లు వాళ్ళు లారీలు పంపించట్లేదు అంటున్నారు. రేటు చూస్తేనేమో 1770 ఉంది గవర్నమెంట్ రేటు. వీళ్ళేమో 1450, 1400 అని చెప్తున్నారు. అయినా సరే తీసుకోవట్లేదు. అందుకు ఇష్టపడి మేము ఇద్దాం అనుకుంటున్నాం, అయినా వాళ్ళు తీసుకోవట్లేదు. ఇంకెంతకాలం ఆరబెట్టాలి? బైపాస్లో 5 రోజులు మట్టి పడుకుంటున్నాం మేము. మమ్మల్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఈ సమస్యను ఏదో రకంగా పరిష్కారం చేయాలి మీరు, ఈ గవర్నమెంట్. నా పేరు ముత్యాల పెద్దరాజులు, కొండిపోరు. మీ ధాన్యం కోసి వాటికి వారం అవుతుందండి. ఇంతబట్టి ధాన్యం వెళ్తలేదు. రోజు 5-6 ఆరాలు పెట్టి తిరిగేస్తున్నాం. ఈ పట్టాలు ఈ బైపాస్లు ఇవన్నీ వారు మాయే ఈ వెళ్తల్లా. మరి నేంటి మరి ఫోన్ చేసి కొనుగోలు చేయాలి మీరు. ఎన్నాళ్ళు అనంతం ఇక్కడ ఈ పచ్చొడ్డు
మాకు ఇట్లా చేస్తున్నారు, ఇంతమటికి ఏం లేదు. వారం రోజులు అయింది మాకు కోసి. ఈ వారం రోజులు బట్టి వడ్డీ చూడండి ఎట్లా ఉండయా పట్టాల మీద. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేశారు. వర్సిటీ వ్యవహారాలకు సంబంధించి ఇటీవల ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. మూల్యాంకనంలో అక్రమాలు, ఇష్టారీతిగా ఇన్ఛార్జీల నియామకం తదితర ఆరోపణల నేపథ్యంలో సీఎం ఆరా తీశారు. ఈ క్రమంలో నందకుమార్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ నందకుమార్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఏదైతే వరంగల్లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్సిటీ మన ఎవరైతే వీసీ వైస్ ఛాన్సలర్ ఉన్నారో నందకుమార్ కొద్దిసేపటి క్రితం రాజీనామా చేశారు. ఇప్పటికే పలుమార్లు యూనివర్సిటీలో జరిగిన అవకతవకలు వెలుగులోకి రావడం, దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా అవి నిజమని తేలటంతోనే ముఖ్యమంత్రి అధికారుల నుంచి పూర్తి వివరాలు తెప్పించుకున్న తర్వాత పూర్తి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అవకతవకలు పాల్పడిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు, ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదు, చట్ట ప్రకారం శిక్షించాల్సిందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫెయిల్ అయిపోయిన ఒక 4 ప్రైవేటు పీజీ వైద్య కళాశాల పీజీ విద్యార్థులని రీవాల్యుయేషన్ లో వారిని పాస్ చేసినట్లుగా ఆరోపణలు అవి నిజమని తెలియటం జరిగింది. అంతేకాదు ఆ సిబ్బందితో పాటు ఆ ఇన్ఛార్జ్ నియమించే నియామకంలో కూడా కొంత అవకతవకలు జరిగాయి. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే కొంతమంది నియమించారనే ఆరోపణలు రావటం, అంతేకాదు ఆ గతంలో కొంత ఏజెన్సీల ద్వారా కాంట్రాక్ట్ గా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వారిని కాలేజీ మన ఏదైతే విశ్వవిద్యాలయంలో పనిచేయాల్సిన సిబ్బందిని తన సొంత అవసరాల కోసం తన హైదరాబాద్ లో తన ఇంటి వద్ద కూడా వారిని ఉపయోగించడం, ఇవన్నీ ఆరోపణల దృష్ట్యా అనేక అవకతవకలు జరిగాయి. వాటన్నిటిలో కూడా ఈ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ పాత్ర కూడా ఉందని తెలియటం, దీనిపైన నందకుమార్ ని కూడా వివరణ అడిగిన కొద్దిసేపటి క్రితమే తను రాజీనామా చేయడం అయితే కొంత సంచలనం రేకెత్తిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీటన్నిటికీ బాధ్యుడిగా వైస్ ఛాన్సలర్ ఉన్నారనే ఆరోపణలతోనే వీసీ రాజీనామా చేశాడు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. కడప జిల్లా ప్రొద్దుటూరులోని వసంతపేట మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తిన్న 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అన్నం, పప్పు విద్యార్థులకు వడ్డించారు. కొద్దిసేపటికే పప్పు దుర్వాసన వస్తుందని మొదట తిన్న కొంతమంది విద్యార్థులు చెప్పడంతో పప్పును వడ్డించకుండా బయట నుంచి తెప్పించారు. మొదట పాఠశాలలో తయారు చేసిన పప్పును తిన్న 10 మంది 6వ తరగతి విద్యార్థులకు కొద్దిసేపటికి కడుపు నొప్పి, వాంతులయ్యాయి. విద్యార్థులు కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం బయటకి పొక్కకుండా ఉండేందుకు హెడ్ మాస్టర్ వారిని తన గదిలో కూర్చోబెట్టుకున్నాడు. మీడియాకు సమాచారం తెలియడంతో స్కూల్ వద్దకు వెళ్లగా అప్పటికప్పుడు ఆటోలో విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆయన ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. డిసెంబర్ 1న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్, డిసెంబర్ 2న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, 3న కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతాల్లో సీఎం పర్యటన కొనసాగుతుంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. మొదటి దశ నామినేషన్లు నవంబర్ 27న ప్రారంభం కాగా డిసెంబర్
11వ తేదీన పోలింగ్ జరగనుంది. 2వ దశ నామినేషన్లు నవంబర్ 30న, 3వ దశ నామినేషన్లు డిసెంబర్ 3న ప్రారంభం కానుండగా 2వ దశ పోలింగ్ డిసెంబర్ 14న, 3వ దశ పోలింగ్ 17న జరగనుంది. రంగం సిద్ధమైంది. అదే బాటలో మరికొంతమంది మావోయిస్టులు లొంగిపోయారు. జిరాం వ్యాలీ హత్యాకాండ సూత్రధారి మార్క్సిలే చైతుతో పాటు మరో 10 మంది నక్సలైట్లు లొంగిపోవడం పెద్ద సంచలనంగా మారింది. 2013 జిరాం దాడిలో 30 మంది కాంగ్రెస్ నాయకుల హత్య కేసుకు వీరంతా కీలకంగా వ్యవహరించినట్లు బస్తర్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. లొంగిపోయిన చైతు అలియాస్ శ్యామ్ దాదా దర్బా డివిజన్ కు మావోయిస్ట్ ఇన్ఛార్జిగా వ్యవహరించారని ఎస్పీ శలభ్ కుమార్ సిన్హా తెలిపారు. उर्फ शाहदादा 1985 से हमारे सेक्टर में सक्रिय रहा। 1991 से खासतौर पर जो नगर इलाका में अलग अलग क्षेत्र में सक्रिय रहा। वर्ष 2013 से अब तक DKCC को बुलाते हुए दरबार डिवीजन का प्रभारी इंचार्ज रूप में सक्रिय रहा। उन्होंने भी आज ये निर्णय लिया हिंसा त्याग कर समाज की किनारा शामिल होने से हम सब बीच समाज के बीच में आज उपस्थित हो जाएगा। उनके साथ साथ DPCM सरोज और 6 एरिया कमेटी मेंबर्स इस तरह भी मैं बताना चाहूँगा। एरिया कमेटी मेंबर भूपेश उर्फ सायन एक उत्तर कचौरी का रहवासी है। एक एसी मेंबर प्रकाश उर्फ पील साइन, एक और एसी मेंबर कमलेश उर्फ जितू यादव, दूसरा महिला एसीएम है जनी उर्फ लखती, अन्य एसी मेंबर संतोष उर्फ संतु और एक एसी मेंबर नवीन उर्फ वाजू सलाम और रामशिला उर्फ बुगली और एक पार्टी मेंबर जयंती उर्फ मनाई कृष्ण। इस प्रकार आज टोटल एक DKCC लेवल कैडर, एक DPCM, 6 एरिया कमेटी मेंबर और 2 पार्टी सदस्य, कुल 10 लोग आज समाज को किनारा शामिल होने से आज దేశ ప్రజలకు రాహుల్ గాంధీ కుటుంబం చేసిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. 11 ఏళ్లు మోడీ చేసిన అభివృద్ధిపై చర్చకు మీరు సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. రెండోసారి మూడోసారి దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చారని రాహుల్ గాంధీ చెప్పింది నిజమేనన్నారు. రాజకీయాల్లో అలుగుడు అనే పదం తనకు నచ్చదని, రాజకీయాల్లో అలుగునంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదన్నారు. बड़े बड़े अरे ये क्या बात करेंगे आप तो? अरे कुर्बानी दिए भाई वो लोग, देश के जनता के लिए कुर्बानी दिए, खानदानी कुर्बानी दिए, खानदानी वो लोग को प्रॉपर्टी कुर्बानी दे दिए। आप उनको आप सवाल कर रहे राहुल गांधी जी का खानदान को आप सवाल कर 3 MP सीट बोल रहे भाई। मैं एक बात पाना हमारे हरी जी एक बात हमारे सामने रखे अभी लक्ष्मण जी को एक राज्यसभा मेंबर है, पार्लियामेंट बोर्ड मेंबर भी है, उन्हें OBC सेल चेयरमैन पार्टी का भी पोस्ट है, उनको अभी 2-3 पोस्ट हैकत है। आपका ये देश का ये स्टेट कोई कंट्रीब्यूशन नहीं है, आपका 5-6 पोस्ट आपके नीचे रख लेते। ये देश का कुर्बानी जो खानदानी है उसको 3 पोस्ट के लिए सवाल करते हैं क्या आप? कहाँ राहुल जी खानदानी, कहाँ बीजेपी खानदान की बात है? ये बातें ऐसी बातें मत करो। मैं बीजेपी वाले दरखास्त करूंगा, ये कर रहा हूँ भाई, ऐसे बात गिर के बात मत करो। आपके बातों से आपका इतना नीचे गिर मत हो, आप लोग दिल पड़ा कर लेके आप बात करो। मैं इससे पहले बोला राज्यसभा MP जी लक्ष्मण जी, राहुल गांधी जो खानदानी है, राहुल जी का जो आइडियोलॉजी है, राहुल गांधी जी का जो सैक्रिफाइस फैमिली है, आपका बीजेपी में कोई एक का नाम बोल सकते क्या? मैं सारे बातें जितने भी जवाहरलाल नेहरू से लेके यहाँ तक मनमोहन सिंह तक, यहाँ राहुल गांधी आज तक भी जो भी देश जनता के लिए जो भी हुआ, ये देश जनता के या एग्रीकल्चर या एम्प्लॉयमेंट इंडस्ट्रीज जो भी हुआ वो हुआ वहाँ नेहरू जी से लेके यहाँ तक मनमोहन सिंह, सोनिया गांधी। కేంద్రం తీసుకువచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరించే విధంగా కేంద్ర విత్తన ముసాయిదా బిల్లు ఉందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కేంద్ర విత్తన ముసాయిదా బిల్లు 2025పై రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి ప్రసంగించారు. ముసాయిదా బిల్లుపై సర్టిఫికేషన్ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలన్నారు. నకిలీ విత్తనాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ముసాయిదా బిల్లుపై అభ్యంతరాలు, సవరణలు రాష్ట్ర ప్రభుత్వం తరపున పంపాలన్నారు.
మన సవరణ ఈ ముసాయిదా మీద రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? దాని మీద మీరందరూ ఆలోచన చేయండి. ఒకవేళ తీసుకుంటే రాజ్యాంగబద్ధంగా మనమేం అడగాలి, మనకేం కావాలి, మన రైతులకి ఏ రకమైనటువంటి రక్షణ ఉండాలి. కాబట్టి ముఖ్యంగా రైతు నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఇప్పటివరకు సక్రమంగా జరగట్లేదు, జరిగే పరిస్థితి కూడా లేదు. ఏంటంటే చట్టం సక్రమంగా లేదు. 60లో తయారైంది, 83లో రూల్స్ పెట్టుకున్నాం, కానీ మాకు అధికారాలు లేవు అని చెప్పి అధికారులు అదే విధంగా ప్రభుత్వ పరంగా ఆన్సర్ వస్తుంది. ఎన్నోసార్లు పార్లమెంట్ లో వచ్చినా కూడా ఇది ముసాయిదాలు బిల్లులు పాస్ అవ్వకపోవటం, రైతులు ఇంకా అగమ్యగోచరంగా ఉండటం, రాష్ట్ర ప్రభుత్వాలు అచేతనంగా ఉండటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ముసాయిదాకి అన్ని అధికారాలు మనకు ఉండేటట్టుగా మీ సవరణలు ఉండాలి. అది సర్టిఫికేషన్ కావచ్చు, లేదు పర్మిషన్స్ కావచ్చు, కంపెనీలు పెట్టే విధానాలు కావచ్చు, వీటికి అన్నిటికీ కూడా ఎక్కడో కేంద్ర ప్రభుత్వం ఎక్కడో అధికారాలు ఇస్తే, ఎక్కడో పర్మిషన్లు ఇస్తే వాటిని మన దగ్గర మనం అమలు చేయాలని అంటే వీలు కాని పరిస్థితి ఉంటుంది. నేను గతంలోకి వెళ్లకుండా ఈ చట్టానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు తగ్గిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు లేకుండా స్థానికంగా మనం అమలు చేసే పరిస్థితులు దాదాపుగా ఉండవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సి ఏంటి, రైతులు సంపూర్ణంగా మనం రక్షించుకోగలగాలి అని అంటే ఇంకా ఏమైనా సవరణలు చేయాలి. మీరు సంపూర్ణంగా డిస్కస్ చేయండి. మీ యొక్క ఆలోచన ప్రకారంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 11 లోపుగా ఈ యొక్క సవరణలు పంపించేటటువంటి అవకాశం తీసుకోవాలని చెప్పి. బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపీ నేతలేనని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బీసీల గొంతు కోసిన బీజేపీ నాయకులు ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నది బీజేపీ నాయకులేనని, బీజేపీ నేతలు బీసీ ద్రోహులు, వెన్నుపోటుదారులని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ సిద్ధశుద్ధి నిరూపించుకొని అసెంబ్లీలో చట్టాలను కూడా రూపొందించబడి అంటే గవర్నర్ గారి దగ్గరకు పంపించినటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అంశం ఈరోజు లక్ష్మణ్ గారు మీకు తెలదని అడుగుతా ఉన్నా. బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు ఉన్నటువంటి మీరు మన బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ఈ బిల్లుని ఆమోదింపజేయడంలో మీ చిత్తశుద్ధిని ఎందుకు ప్రదర్శించలేదని చెప్పనే ప్రశ్న ఏదో మన బీసీలో వస్తున్న వేళ బీజేపీకి సంబంధించిన మీరంతా కూడా బీసీ బిడ్డలు నరేంద్ర మోడీ గారి ముందు ఎందుకు నోరు మెదపలేదని చెప్పిన ప్రశ్న వస్తున్నటువంటి ఉత్పన్నమవుతున్న వేళ ఈరోజు మా రాహుల్ గాంధీ కుటుంబం పైన మాట్లాడుతున్నారు, మా రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడుతున్నారు. ఈరోజు మా చిత్తశుద్ధి నిరసన మీరు కామారెడ్డి డిక్లరేషన్ కనుక్కున్న 42% రిజర్వేషన్ సంబంధించి చట్టాలు రూపొందించడం, రాజకీయ విద్య ఉద్యోగాలకు సంబంధించి 2 బిల్లులు, 2018 పంచాయతీ చట్టాలు సవరిస్తూ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్, ఇవన్నీ మీకు కనిపిస్తలేవో మీ కళ్ళకే చెప్పండి అడుగుతా ఉన్నా. బీసీ రిజర్వేషన్ విషయంలో సనత్ నగర్ డివిజన్ లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే లక్ష్యంతో వార్డులో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోవల్ స్కూల్ గ్రౌండ్ వద్ద 22 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను తలసాని ప్రారంభించారు. అనంతరం సుభాష్ నగర్ లో వివిధ శాఖల అధికారులతో కలిసి స్థానికంగా పర్యటించారు. త్రాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుపగా, రోడ్డు నిర్మాణ పనులకు ముందే పైప్ లైన్ ఏర్పాటు పనులు ఉంటే వాటిని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సుచిర్ ఇండియా, సుచిర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంకల్ప దివాస్ కార్యక్రమం జరుగుతుంది. సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, విద్యాభివృద్ధి వంటి రంగాల్లో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి సన్మానించడమే ఈ వేడుక ప్రధాన ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన పద్మశ్రీ జాదవ్ పయాంకు సంకల్ప కిరణ్ పురస్కారం ప్రదానం చేశారు. సుచిర్ ఇండియా చైర్మన్ లయన్ కిరణ్ అవార్డు గ్రహీతలను అభినందించారు. 3000కు పైగా చిన్నారులకు విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు బాధ్యతను తీసుకుంటూ సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్నారు. 50కి పైగా ఎన్జీఓలు నిర్వహిస్తూ పేదలు, నిరుపేదలు, వృద్ధులు, అనాథలకు సహాయం అందిస్తున్నారు. సంకల్ప దివస్ సందర్భంగా 2 గ్రామాలను సుచిర్ ఇండియా చైర్మన్ లయన్ కిరణ్ దత్తత తీసుకుంటున్నారు. సమాజంలో ప్రభావశీలులను గుర్తించి గౌరవించడం, మరింత మంది సేవా కార్యక్రమాల్లో ముందుకు రావడానికి ఈ కార్యక్రమం ప్రేరణగా నిలుస్తుందంటున్నారు ఆయన. ఈ వేడుకలో ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. నువ్వు
నువ్వు తెలివిని పెంచుకో, సంపదను పెంచుకో, దాన్ని ఇతరులతో పంచుకో, అప్పుడే నీకు జీవితం ఆనందంగా ఉంటుందని నేను ఎప్పుడు భావిస్తుంటాను. పెంచుకో, పంచుకో, అప్పుడు నిజంగా ఆనందం నీ జీవితానికి ఒక గమ్యం, ఒక లక్ష్యం నెరవేరినట్టు అవుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అలాగే ఆవులు పాలిస్తూ ఉంటాయి. ఆవులు పాలు దేనికి? కేవలం వాటి పిల్లలకే కాదు, మన కోసం, మన పిల్లల కోసం అవి పాలిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ మానవ శరీరం కూడా ఇతరులకు సేవ చేయడం కోసం ఉపయోగపడాలి అనేది మన యొక్క వేదాల్లో చెప్పినట్టు విషయం. చైతన్యం ఒక మనిషికి కూడా ఇంతగా ఇతరులకు ఉపయోగపడాలి. కల్చర్ టుగెదర్ ఫర్ ఎవర్ బెటర్ ఫ్యూచర్, నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ప్రకృతితో కలిసి జీవించు, ప్రకృతిని ప్రేమించు, ప్రకృతితో కలిసి జీవించు. చెట్లు నరికివేయడం కాదు, చెట్లు పెంచు, పచ్చదనాన్ని పెంచు. తద్వారా నీ జీవితంలో ఒక ఆనందమైన మంచి వాతావరణం ప్రవేశించేటి అవకాశం ఉంటుందనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకొని ప్రతి వ్యక్తి కూడా ప్రకృతితో జీవించాలి. మన పిల్లలకు కూడా ప్రకృతితో జీవించే అలవాటు మనం చేయాలి. బాధ్యతగా కాకుండా హృదయంతో, ఇట్ ఇస్ అవర్ డ్యూటీ, ఇట్ ఇస్ అవర్ సేక్రెడ్ డ్యూటీ, పవిత్రమైన కర్తవ్యం, సేవ అనే భావం ప్రతి ఒక్కరిలో కూడా పొందుపరచాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అనాథ పిల్లలకు తన నవాబ్ కిచెన్ ద్వారా అత్యంత రుచికరమైన ఆహారం అందిస్తున్న శ్రీ ఖ్వాజా మొహిద్దీన్ గారికి కూడా, వారి మంచి మనసుకు కూడా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తాను, మీకు మనవి చేస్తాను. ఈ ప్రత్యేక బాలల ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి సంస్థలు నడుపుతున్నటువంటి సారథులందరికీ, అలాగే నేను అసోసియేట్ అయి ఉండి, అంటే దత్తత అనే పదం కరెక్ట్ కాదు, బట్ నేను తీసుకొని ఇష్టపడని పదాలు, మనం ఎవరం దానం చేయడానికి, మనం ఎవరం మనకున్నటువంటి దాన్ని తీసుకురావడం, దేవుడు ఒక్కడే ఇవ్వాలి. అండ్ మనం అందరం కూడా సొసైటీ నుంచే తీసుకుంటాం, దాన్ని తిరిగి ఇస్తుంటాం. తిరిగి ఇవ్వడంలో ఉన్నటువంటి తృప్తి, ఇంకొక మనిషి లోపల ఉన్నటువంటి కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందాన్ని చూసే తత్వం మన లోపల వచ్చినప్పుడు మాత్రమే మనిషిగా మారతాడనేది నేను భావిస్తాను. ఈ రోజున మనం కనుక తీసుకుంటే దాదాపు 2 కోట్ల మంది మనుషులకు ఏదో ఒక రకమైనటువంటి ఒక చిన్న వైకల్యత ఉంటుంది. కానీ దానికంటే మిగతా 100 కోట్ల మందిలో ఇంకొక రకమైనటువంటి కొంత వైకల్యత మనకు కనిపిస్తుంది. అది మనం పంచుకోవడము, ఆనందాన్ని పంచుకోవడం, కానీ మనకున్న దాంట్లో కొంత మనం తిరిగి ఇవ్వడం అనే దాన్ని దాచుకోవడము, దోచుకోవడం అనేటువంటి దాన్ని తీసేసి కనుక మనం ఆలోచిస్తే, దానికి తీసుకనుక పక్కన పెడితే ఎంతటి చక్కటి సమాజాన్ని మనం చూడొచ్చు, ఎంతటి చక్కటి ఆనందాన్ని మనం పొందొచ్చు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. వెస్ట్రన్ కంట్రీస్లో తీసుకుంటే కనుక ప్రతి చోట, ప్రతి సైనేజ్ చూస్తే ఎక్కడైనా ఏదన్నా ఉంటే స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి సంబంధించినటువంటి సైనేజెస్ మనకు కనబడతాయి. వాళ్ళకు స్కూల్లో నుంచి కూడా వాటికి సంబంధించినటువంటి విషయాలను వాళ్ళన్నీ నేర్పుతూ ఉంటారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2వ దశ భూ సమీకరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. 7 గ్రామాల పరిధిలో 16,666 ఎకరాల భూమిని ల్యాండ్ పోలింగ్ ద్వారా సమీకరించేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇస్తూ మంత్రివర్గం తీర్మానించింది. ప్రభుత్వ భూమితో కలిపి మొత్తంగా 20,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెదపర్మిలో 6,513 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, హరిచంద్రపురంలో 2,418 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు, వడ్డమానులో 1,913 ఎకరాలు, పెదమద్దూరులో 1,145 ఎకరాలు సమీకరించనున్నారు. ఈ 16,666 ఎకరాలతో పాటు ప్రభుత్వ అసైన్డ్ భూములను కలిపి మొత్తం 20,494 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే మొదటి విడతలో రైతుల నుంచి సుమారు 34,000 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. తాజాగా రెండో విడతలో మరో 20,000 ఎకరాలు సేకరించనున్నారు. వీటికి అదనంగా సుమారు 16,000 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా సిఆర్డీఏకు అప్పగించనున్నారు. దీంతో రాజధాని నిర్మాణం కోసం మొత్తం దాదాపు 70,000 ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది.
జరిగిన కేబినెట్ సమావేశంలో చాలా ముఖ్యమైన నిర్ణయాలు, రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద చర్చ, రైతులకు అనుకూలంగా ఉండే అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. ఖరీఫ్ 2025-26 ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ ను నిబంధనలకు లోబడి ఎన్సిడిసి నుండి ఏపీ మార్కెట్ ద్వారా 5,000 కోట్ల తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీ SC/SCL కు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు 26/11/2025 జారీ చేసిన ఉత్తర్వుల జీవోఎంఎస్ నెంబర్ 60ను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యాన్ని సేకరించే కార్యక్రమాన్ని, సేకరించిన ధాన్యానికి అత్యంత వీలైన తక్కువ సమయంలో రైతులకి చెల్లింపు చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లక్షల మంది రైతులకు 24 గంటలు 48 గంటల్లో సేకరించిన ధాన్యానికి డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పుకుంటాం. ఈ రుణాన్ని ధాన్యం సేకరణ కోసం వినియోగిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. దీని ద్వారా రైతులకు చాలా మేలు జరుగుతుంది. నిడదవోలు పట్టణాభివృద్ధికి అవసరమైన తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి నిమ్మల రామనాయుడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక ప్రాంతం నిడదవోలు అన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గోదావరి జలాలను శుద్ధి చేసి నిడదవోలు పట్టణానికి మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం మనం తీసుకున్నాం. అందుకే సంవత్సరన్నర కాలంగా అక్కడ పనులు వేగవంతం అవుతా ఉన్నాయి. అప్పుడు 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శేషారావు గారు కృషితో ప్రారంభమైంది. కానీ తర్వాతి కాలంలో ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది నత్తనడక నడుస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ 15 నెలల కాలంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి దాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. డిసెంబర్ కల్లా ఆ బ్రిడ్జిని తయారు చేసి మనకి ఏ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యతని తీసుకున్నాను. ఏదైతే ఈ యొక్క వెస్టర్న్ డెల్టా ఏదైతే ఉందో ఆ వెస్టర్న్ డెల్టాకు ఒక ముఖద్వారం కూడా ఈ నిడదవోలు అనేటువంటి సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ప్రధాన మెయిన్ కెనాల్ ఏదైతే అవుట్ ఫాల్ స్లూయిస్ నుంచి మొదలై మెయిన్ కెనాల్ నిడదవోలు వచ్చి నిడదవోలు దగ్గర నుండి అది శాఖలుగా ఉపశాఖలుగా ఆ కాలువ అంతా కూడా జిల్లా అంతా కూడా ప్రవహించి సాగునీరు త్రాగునీరు జిల్లా ప్రజలందరికీ కూడా అందించేటువంటి విషయంలో నిడదవోలు ఒక జంక్షన్గా మా సాగునీరు త్రాగునీరు కూడా ఉన్నటువంటి పరిస్థితిని కానీ, అదేవిధంగా రైల్వేకి సంబంధించి కూడా అటు విజయవాడ నుంచి వచ్చేటువంటి రైల్వే లైన్కి కానీ ఇటు నర్స్పూర్ నుంచి వచ్చేటువంటి రైల్వే లైన్కి కూడా జంక్షన్గా నిడదవోలు ఉన్నటువంటి ప్రాంతం కానీ, అంటే అటు సాగునీరుకి కానీ ఇటు రైల్వేకి కానీ, అదేవిధంగా చరిత్రలో కూడా చూస్తే పెద్ద ఎత్తున ఈ రోడ్డు రవాణా సౌకర్యాలు లేనిటువంటి స్థితిలో కూడా ఆ రోజు పెద్ద ఎత్తున పడవల ద్వారా కూడా జల రవాణాకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం కూడా మన